హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి స్పెషల్ వీడియో ఈరోజు అన్నీ మీకోసమే. మొత్తం యాక్చువల్గా జెబ్రానిక్స్ కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసింది కదా, అవన్నీ ఈరోజు అన్బాక్సింగ్ చేసి ఎన్ని వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ మన సబ్స్క్రైబర్స్కి, అంటే ఈ వీడియోకి కూడా 5000 లైక్స్ దాటిన తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ డిఫరెంట్ సబ్స్క్రైబర్స్కి నేను పిక్ చేసి ఇచ్చేస్తాను. అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఇంకా కొత్త ఐటమ్స్ ఇందులో ఒకటి మాత్రం సూపర్ స్పెషల్ ఐటమ్ ఉంది, అది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ ఇవి కింద బాక్స్లో ఏమేమి వచ్చినాయి అవన్నీ డీటెయిల్గా చూద్దాం. యాక్చువల్గా మనకు నైఫ్ కావాలి కదా, ఏదో ఒకటి. అది ఇందాకనే నేను ఆఫీస్ నుంచి వస్తా కొరియర్ వస్తే ఆ ప్యాకేజ్ తీసుకొని వస్తున్నా. ఈ ఐటమ్ మళ్ళీ చూపిస్తా. ఫస్ట్ ఈ బాక్స్లో ఇవి రకరకాల మౌజులు మన సబ్స్క్రైబర్స్కి ఎవరికి ఎలాంటిది అవసరమో ఆ నీడ్ చూసి ఇస్తాను నేను. ఎందుకంటే ఇందులో మీకు గేమర్స్కి, క్రియేటర్స్కి, ఇంకా అల్ట్రా ఫాస్ట్ రెస్పాన్స్ ఉన్న మౌజులు, ఇంకా మీకు వైర్లెస్ మౌజులు, ఇంకా ట్రాన్స్పరెంట్ మౌజులు, రకరకాల మౌజులు ఉన్నాయి కదా. జెబ్రానిక్స్ది వైర్లెస్ మౌజ్ జెబ్ బ్లాంక్ మోడల్ ఇది వచ్చి మీకు 799 రూపీస్ కాస్ట్ ఉంది. ఇది డ్యువల్ మోడ్. ఇది అంటే మీకు 2.4 GHz బ్యాండ్ పైన ఇంకా బ్లూటూత్ తోటి కూడా ల్యాప్టాప్కి, పీసీకి దేనికన్నా పెట్టి యూజ్ చేయొచ్చు. బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ ఉంది, లిథియం బ్యాటరీ. ఇంకా USB నానో రిసీవర్ తోటి వస్తుంది, అంటే డూంగుల్ తోటి వస్తుంది. 4 బటన్స్ ఉన్నాయి, ప్లగ్ అండ్ ప్లే, పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది, లైట్ వెయిట్, సైలెంట్ ఆపరేషన్, మల్టీ కలర్ LED లైట్స్ కూడా ఉన్నాయి. ఇంకా 800, 1200, 1600 DPI అడ్జస్టబుల్, హై ప్రెసిషన్, ఎర్గనామిక్ డిజైన్. వీళ్ళు మొన్ననే నాకు కాల్ చేసి ఇది వేస్తున్నామని చెప్పారు, కానీ పండగ తర్వాత వస్తుంది అనుకున్నా, ఇంకా ముందే వచ్చేసింది. ఇంకా చాలా వచ్చినాయి ఇంట్రెస్టింగ్ ఐటమ్స్, అవన్నీ బాక్సులు ఓపెన్ చేసి చూడలేదు. అంటే జెబ్రానిక్స్ కాదు, వేరే బ్రాండ్స్, వేరే ఐటమ్స్. ఒకటి టైప్ సి కేబుల్ వచ్చింది, ఛార్జింగ్కి ఇంకా వైడ్ మోడ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇది జస్ట్ దీనికి ఆన్ ఆఫ్, బ్లూటూత్, ఇంకా 2.4 GHz స్విచ్ చేసుకోవడానికి. ఇక్కడ ఒకటి 3 పొజిషన్ స్విచ్ ఉంది. ఇక్కడ దాన్ని ఆప్టికల్ సెన్సర్ చూడొచ్చు. 5V 500 mAh తోటి ఛార్జ్ చేయాలి. ఇవి స్కిట్ ప్యాడ్స్. ఇది టైప్ సి పోర్ట్. చాలా చిన్నగా ఉంది, చాలా లైట్ వెయిట్, స్లీక్ డిజైన్ ఉంది. స్క్రోల్ వీల్ కూడా బాగానే ఉంది, బటన్స్ క్వాలిటీ కూడా ఓకే. ఇక్కడ ఒకటి LED ఇండికేటర్ ఉంది, ఇదే అనుకుంటా. కలర్స్ మారుతుంది, RGB కలర్స్. ఓకే, బ్యాటరీస్ కూడా వేసే పని లేదు, రీఛార్జబుల్ బ్యాటరీతోటే రన్ అవుతుంది కాబట్టి ఇంకా బ్యాటరీ టెన్షన్ కూడా ఉండదు. వైర్లెస్ మౌస్. చూద్దాం ఏ ఐటమ్ ఏ సబ్స్క్రైబర్కి అనేది నేను వాళ్ళ కమెంట్ని బట్టి సెలెక్ట్ చేస్తా. ఇది వచ్చేసి 499 రూపీస్కి జెబ్ ప్రీమియం గేమింగ్ మౌస్, జెబ్ ఆస్ట్రో. ఇది మీకు బ్రేడెడ్ కేబుల్ తోటి వస్తుంది. DPI ఇండికేటర్ కూడా ఉంది దీంట్లో, 7 బటన్స్, హై రెజల్యూషన్ సెన్సర్స్, DPI స్విచ్ ఉంది, 6 DPI లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. RGB LED లైటింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. ఇంకా డైరెక్ట్ ప్లగ్ అండ్ ప్లే. కానీ గేమింగ్ మౌస్ కదా, సాఫ్ట్వేర్ అది వేసుకుంటే మీకు లేటెన్సీ తగ్గిపోయి రెస్పాన్స్ టైం బాగుంటుంది, అంటే ఫాస్ట్ ఉంటుంది. అప్ టు 7200 DPI ఉంది ఇది. ఇంకా నేను ఇవన్నీ నేను వాడలేను కదా, అన్నీ నేను యూజ్ కూడా చేయలేను, ఆల్రెడీ నాకు ఉన్నాయి కదా మౌజులు. అందుకే ఇంకా మౌజులని కాదు, ఇంకా నేను ఏవైతే యూజ్ చేయను ఆ ఐటమ్స్ అన్నీ ఇంకా మన సబ్స్క్రైబర్స్కి ఇప్పటి నుంచి. కానీ లైక్స్ మర్చిపోలేదు కదా, నొక్కేయండి లైక్ ఒకవేళ మర్చిపోతే. ఎందుకంటే 5000 లైక్స్ దాటిన తర్వాత అన్నీ ఒకటేసారి సేమ్ డే సెలెక్ట్ చేసి అందరికీ ఇచ్చేస్తాను. నాకు ఇట్లా బ్రేడెడ్ కేబుల్ అంటే మస్తు ఇష్టం, ఎందుకంటే ఈ ఫీల్ వేరే ఉంటుంది. ఇది మంచి క్వాలిటీ, హై క్వాలిటీ నైలాన్ బ్రేడెడ్ కేబుల్ ఉండేసి, జెబ్రానిక్స్ బ్రాండింగ్, DPI బటన్, లైటింగ్ బటన్, స్క్రోల్ వీల్, ఆస్ట్రో. ఇది ఇంకోటి, ఇది చూద్దాం. జెబ్ క్రిస్టల్ అంటేనే ఇంకా ట్రాన్స్పరెంట్ అని చెప్పొచ్చు. ఇది ప్రీమియం గేమింగ్ మౌజ్, అంటే కంప్లీట్ ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాంటి లుక్ తోటి. ఇది 999 ఉంది కాస్ట్. ఇది గేమర్స్ డ్రీమ్ అని రాసేసి దీనిపైన పిక్చర్ కూడా ఉంది మౌజ్ది. ఇది కూడా సేమ్ ఇంతకుముందు మౌజ్ లాగానే 7200 DPI. ఇందులో 6 లెవెల్ DPI స్విచ్ ఉంది, ఇంకా బ్రేడెడ్ కేబులే ఉంది, RGB LED లైటింగ్ ఉంది. ఇది కూడా సాఫ్ట్వేర్ సపోర్ట్ ఉంది ఇందులో కూడా. ఓపెన్ చేసి చూద్దాం. జస్ట్ ఏంటంటే ఇది కొంచెం ప్రీమియం లుక్స్ ఉండేసి ట్రాన్స్పరెంట్ ఉంది, అంటే కొంచెం స్టైలిష్ లుక్స్ ఉంటాయి కావచ్చు. ఇది కొంచెం బిల్ట్ క్వాలిటీ ఇంకా బెటర్ ఉంది దానికంటే. మొత్తం ట్రాన్స్పరెంట్ ఉండేసి మొత్తం ఇదంతా RGB లైటింగ్ ఉంటుంది. ఇది దాని బ్రేడెడ్ కేబుల్. మీకు ఏది నచ్చుతుందో ఇందులో మీరు కామెంట్ సెక్షన్లో రాయండి, అన్నిట్లో బెస్ట్ లుక్స్ ఏవి ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి కాస్ట్ ఇది 1699 ఉంది. దీని వైర్లెస్ మౌస్ కానీ జెబ్ మెరైన్ మోడల్. ఇది
కంప్లీట్ డిఫరెంట్, ఇంకా కొంచెం అంటే ఇంకా అది ఈ ప్రీమియం మోడల్ కంటే కూడా ఇంకా సూపర్ ప్రీమియం అనిపిస్తుంది. ఇది డ్యువల్ మోడ్, మీకు ఇది కూడా వైర్లెస్ కాబట్టి 2.4 GHz, ఇంకా బ్లూటూత్ పైన రెండింటిపైన వర్క్ చేస్తుంది. USB నానో రిసీవర్ ఉంది ఇందులో, కలర్ డిఫరెంట్ ఉంది. ఇది వీటి అన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మల్టీ కలర్ LED లైట్స్, 6 బటన్స్, ప్లగ్ అండ్ ప్లే, పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, ఇంకా కంఫర్టబుల్ ఎర్గనోమిక్ డిజైన్, 1000, 1600, 2400, 3200 DPI సెలెక్టబుల్. ఇది ఛార్జింగ్ కేబుల్ టైప్ C, జబర్దస్త్ ఉంది. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. దీనికి స్కిట్ ప్యాడ్స్ కూడా 4 కార్నర్స్లో ఉన్నాయి, అంటే ఇది ఇంకా స్మూత్ ఉంటుంది మూమెంట్ దీన్ని. ఇంకా డిఫరెంట్ కంప్లీట్, అంటే ఇక్కడ షేడ్స్ చూడొచ్చు మీరు, కలరింగ్ అది చాలా ప్రీమియం లుక్స్ ఉండేసి. ఇది DPI సెలెక్టింగ్ బటన్, స్క్రోల్ వీల్ క్వాలిటీ కూడా ఓకేనే, బటన్స్ క్వాలిటీ అది అన్నిట్లో ఇది కొంచెం ఇంకా అంటే ప్రీమియం ఫీల్ ఉంది చేతిలో పట్టుకుంటే. ఇక్కడ సైడ్లో బటన్స్ ఉండేసి మీరు ఇది PCకి ల్యాప్టాప్కి పెట్టి యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూటూత్ ఆన్ ఆఫ్, 2.4 GHz బ్యాండ్కి స్విచ్ ఉంది. ఇది రీఛార్జబుల్ బ్యాటరీ బిల్ట్-ఇన్ ఇందులోనే ఉంది. అయితే ఇన్ని మౌజులు మనం అన్బాక్స్ చేసినాం కదా, ఇందులో 4 మౌజులలో ఒకటి ఇది, ఇంకోటి ఇది వైర్లెస్ మౌజ్, ఇంకోటి సింపుల్ బేసిక్ వైర్లెస్ మౌజ్. నాకు అన్నిట్లో ఇది ప్రీమియందే చాలా నచ్చింది. ఇది డిఫరెంట్ ఉంది లుక్స్, ఇంకా బటన్స్ క్వాలిటీ కూడా వీటితో కంపేర్ చేస్తే, అంటే ప్రైస్ కూడా ఇది ఎక్కువ ఉంది కదా, 1699 ఉంది కదా. ఇంకా మీకు ఫైనల్ ఐటమ్ అన్నాను కదా, అది కూడా చూపించేస్తా, ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఐటమ్. ఇది యాక్చువల్గా నాకు కూడా ఇది అవసరం ఉండింది, కానీ ఇప్పుడు మీకు ఇస్తా అన్నాను కదా, అందుకే ఇంకా ఇది మీదే అనుకోండి. లైక్స్ మర్చిపోవద్దు, 5000 లైక్లు వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను. ఇది కంపల్సరీ నాకు కూడా కావాలి. ఐటమ్ ఏంటో మీకు ఫస్ట్ చూపించేస్తాయి. ఇక్కడ జెబ్రానిక్స్ బ్రాండింగ్, ఇంకా జెబ్ ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్, ఇది NC5500D మోడల్. ఇది స్పెషల్, ఇది ఎందుకంటే మామూలుగా వేరే కూలింగ్ ప్యాడ్స్లో చిన్నవి 4, 6, 8 ఇట్లా ఫ్యాన్లు ఇస్తారు కదా. చిన్న ఫ్యాన్లు ఇస్తే ప్రాబ్లం ఏంటంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది వాటిది, సీమని తిరిగి వాటి సౌండ్ డిస్టర్బింగ్ ఉంటుంది. వీళ్ళు ఏం చేసిండ్రంటే 125 mm 2 పెద్ద ఫ్యాన్స్ ఇచ్చిండ్రు, అది కూడా RGB ఫ్యాన్స్ ఇచ్చేస్తే మీకు RPM తక్కువ ఉండి సౌండ్ అంటే మీకు నాయిస్లెస్ ఉంటుంది ఉండేసి, మీకు కూలింగ్ ఇంకెక్కువ ఎఫిషియెంట్ ఉంటుంది. ఎందుకంటే పెద్ద బ్లేడ్స్ కదా, మీకు ఎయిర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, అది కూడా సౌండ్ రాకుండా. మొత్తం మెటల్ ఇంకా ప్లాస్టిక్లో చేసింది. అడ్జస్టబుల్ ఫ్యాన్ స్పీడ్స్, డ్యువల్ ఫ్యాన్స్ విత్ ఆన్ ఆఫ్ స్విచ్, ఇంకా సపోర్ట్స్ అప్ టు 15.6 inches ల్యాప్టాప్ వరకు మీకు సపోర్ట్ ఉంటుంది. ఇది యూజువల్లీ ఏంటంటే గేమింగ్ ల్యాప్టాప్స్కి ఇది చాలా యూస్ఫుల్. బెడ్ మీద కూర్చొని పని చేసుకుంటారు కదా చాలామంది, అట్లాంటి వాళ్ళు బెడ్ పైన ల్యాప్టాప్లు పెట్టి అట్లా యూజ్ చేస్తే కింద వెంటిలేషన్ దాన్ని అంతా ఎయిర్ ఫ్లో బ్లాక్ అయిపోయి మీకు ల్యాప్టాప్ తొందరగా హీట్ అవుతుంది, దాని పర్ఫార్మెన్స్ అంతా డిగ్రేడ్ అవుతుంది. అంటే మీరు గేమింగ్ కాదు, మీరు మామూలుగా ఎడిటింగ్, ఫోటోషాప్ ఏది చేసినా కూడా కొంచెం దాని పర్ఫార్మెన్స్ అనేది దిగుతూ ఉంటుంది, టెంపరేచర్ రేజ్ అవుతూ ఉంటే. ఇంకా మనం దీంట్లో చూడాలి ఎంతవరకు ఇది టెంపరేచర్ అంటే రేజ్ అయ్యే దగ్గర ఎన్ని డిగ్రీస్ వరకు తగ్గిస్తుంది అనేది, అది కూడా నేను చెక్ చేసి చూపిస్తాను. ఇక్కడ దీనికి ఒక సైడ్ హోల్డర్ కూడా ఉంది, అంటే మీరు ల్యాప్టాప్ పైన వర్క్ చేస్తుంటే ఇక్కడ సైడ్కి ఫోన్ హోల్డర్లో ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ దాని ఫీచర్స్ అంటే 5 step రిట్రాక్టబుల్ స్టాండ్, అంటే మీకు 5 steps దీని యాంగిల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా USB పోర్ట్, అంటే డైరెక్ట్ మీరు ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి లైటింగ్ ఇంకా ఫ్యాన్ స్పీడ్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిటాచబుల్ మొబైల్ ఫోన్ హోల్డర్, ఒక USB కేబుల్, మొబైల్ ఫోన్ హోల్డర్, వద్దనుకుంటే తీసి పక్కన పడేయచ్చు. మొత్తం మెటల్ గ్రిల్ ఉండేసి, ఈ గ్రిల్ అంతా పౌడర్ కోటెడ్ ఉంది, జెబ్రానిక్స్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా ఇక్కడ LCD డిస్ప్లే, ఫ్యాన్ స్పీడ్ ప్లస్ మైనస్ అడ్జస్ట్, ఇంకా ఫ్యాన్ ఆన్ ఆఫ్. ఇది ల్యాప్టాప్ సపోర్ట్, దీనిపైన ల్యాప్టాప్ వచ్చి ఫిక్స్ అవుతుంది. ఇంకా ఇది కార్బన్ ఫైబర్ లాంటి డిజైన్ ప్యాటర్న్ అది, ఇంకా రెడ్ యాక్సెంట్స్ ఇక్కడ చూడవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ రబ్బర్ ఫుట్ ప్యాడ్స్ ఉండేసి మీకు ఎయిర్ సర్క్యులేషన్కి మొత్తం వెంట్స్, ఇక్కడ 2 125 mm లైటింగ్ ఉన్న ఫ్యాన్స్. ఇది మీరు ఇట్లా అని చెప్పేసి దీనికి రాడ్ ఉంది, స్టీల్ రాడ్, మీరు 5 steps అడ్జస్ట్ చేసుకోవచ్చు. లోయెస్ట్ యాంగిల్లో సరిపోతుంది, ఇంత యాంగిల్లో పెట్టుకుంటే టైపింగ్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడైతే ఇది నేను మన సబ్స్క్రైబర్స్కి ఇచ్చేస్తే, కానీ నేను ఇంకోటి కూడా వాళ్ళని అడిగి ఇంకోటి నాకు కావాలని తెప్పిస్తాను. ఎందుకంటే నా దగ్గర ఒకటి కొత్త గేమింగ్ ల్యాప్టాప్ వచ్చింది, చూపిస్తాను ఉండండి, నేను తీసుకొస్తాను. ఇదే నేను చెప్పింది కొత్త ల్యాప్టాప్, ఖతర్నాక్ గేమింగ్ ల్యాప్టాప్, జబర్దస్త్ ఫీచర్స్ ఉన్నాయి. దీని రివ్యూ కావాలంటే మీరు ఎవరన్నా అడిగితే నేను చేసి పెడతాను, అంటే మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే. కానీ మస్తు ఉంది ల్యాప్టాప్, నేను లాస్ట్ 10 days నుంచి యూజ్ చేస్తున్నా కదా.
ఇంకా దీని గురించి అంటే దీని అన్బాక్సింగ్లోనే మీకు చూపిస్తాను. అన్బాక్సింగ్ వీడియో అయితే షూట్ చేసి పెట్టుకున్నా, కానీ ఇంకా నేను వీడియో ఎప్పుడు చేయాలన్నది డిసైడ్ చేయలేదు. ఇప్పుడు జస్ట్ టెస్టింగ్ నడుస్తుంది 10 రోజుల నుంచి. ఇట్లా మీరు అప్ టు 15.6 ఇంచెస్ వరకు ల్యాప్టాప్స్ ఇట్లా పెట్టి యూస్ చేయొచ్చు. యూఎస్బీ కేబుల్ పెట్టంగానే మీకు ఫ్యాన్స్ ఆన్ అయిపోతాయి. ఆన్ అయిపోయింది. ఫ్యాన్ స్పీడ్ డిఫాల్ట్ 3 ఉంది. మీరు ఇక్కడ ప్లస్ నొక్కి పెంచుకోవచ్చు. 6 మ్యాక్స్ స్పీడ్. ల్యాప్టాప్ హాట్ ఎయిర్ ఇక్కడ ఫీల్ అవుతుంది నాకు, కింది నుంచి ఫ్లో అయ్యి ఇటు వచ్చేది. ఇంకా దాని బాటంలో కూడా ఒకసారి చూపిస్తా. ఇట్లా మీకు లైటింగ్ ఉంది బాటంలో. ఇది టేబుల్ పైన పెడితే అట్లా మీకు లైటింగ్ కూడా కనపడుతుంది. ఇట్లా పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే మీరు ఇక్కడ సైడ్లో అది మొబైల్ ఫోన్ హోల్డర్ ఫిక్స్ చేసి దానిపైన ఫోన్ కూడా పెట్టుకోవచ్చు. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ ఇది ల్యాప్టాప్ కూలింగ్ ప్యాడ్? మీరు చెప్పాలి. ఇంకా అట్లనే ఎవరెవరికి ఏమేమి అంటే అవసరం పడతాయో మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. అట్లనే పిక్ చేసి ఆ 4 మౌజ్లు ఇంకా ఈ కూలింగ్ ప్యాడ్ అన్నీ నేను 5000 లైక్స్ దాటిన తర్వాత ఇచ్చేస్తా. రైట్ ఫ్రెండ్స్, ఇంకా అందరం మేము కూడా పండగ బిజీలో ఉన్నాము, సంక్రాంతి బిజీలో. ఇంకా పతంగిలు, కైట్స్ అవన్నీ ఎగిరేయాలి కదా. అయితే రేపు ఎల్లుండి వీడియోస్ చేస్తా, లేకపోతే పండగ తర్వాత కలుస్తా. రైట్, బాయ్.